గారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన బీరవెల్లి గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ముందుగాల శివాజీ గురించి చెప్పాలంటే 3 అక్షర పదం, 4 శతాబ్దాలు చూసిన అద్భుతం, మరో 4 శతాబ్దాలైనా చెప్పుకోదగిన మహోన్నతమైన చరిత్ర కలిగిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. 16 ఏళ్లకే కత్తిని బట్టి రాజ్యాన్ని కాపాడిన రాజు, యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ధీరుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని పతనం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి జన్మించిన కారణ జన్ముడు, తన కోసమే కాదు తన చుట్టూ ఉన్న నలుగురు కోసం బతికి చరిత్రలో ఛత్రపతిగా కీర్తి భవించిన జీజాబాయి ముద్దుల బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక శత్రురాజ్య స్త్రీని తల్లిగా చూసిన దాత స్వభావుడు, ప్రతి ఆడపడుచు ద్వారా అన్నయ్య అనిపించుకున్న గొప్ప సోదరుడు. ఛత్రపతి అనే శివాజీ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అంటే ఆ రోజు 6 అడుగుల వ్యక్తి పరిపాలన అయినా అదే వ్యక్తి ఈ రోజు 6 అడుగుల విగ్రహంగా మారిన. శివాజీ పేరు తలిచినా పలికిన శరీర రోమాలు నిక్కబరుచుకొని గర్భంతో ఉప్పొంగుతున్నాయంటే తను ఏ విధంగా బతికిండో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి తల్లి తన కొడుకుని శివాజీలానే పెంచాలి, ప్రతి కొడుకు శివాజీలానే పెరగాలి. ఎందుకంటే ఏ యుగంలోనైనా ఒక స్త్రీని గౌరవించాలంటే యుగానికి ఒకరు శివాజీ లాంటి వాళ్ళు పుడుతూనే ఉండాలి, పుట్టాలి. శివాజీ అడుగుజాల్లో నడవడానికి యువత ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. శివాజీ తల్లి జీజాబాయి గురించి చెప్పాలంటే పాపం అప్పుడు బాల్య వివాహాలు అనేటివి బాగా జరుగుతుండే. పాపం తల్లికి 16 ఏళ్ళకే పెళ్ళైంది, 19 ఏళ్ళకే గర్భవతైంది. అయితే శివాజీ తల్లి జీజాబాయి ఒక శివభక్తురాలు. ఒక రోజు శివాలయానికి వెళ్ళి ఏమని మొక్కుతా అంటే, శివుడా నిన్ను చిన్నప్పటి నుంచి మొక్కుతున్నా, ఏ రోజు కూడా ఒక కోరిక అడగలేను, మొట్టమొదటిసారి ఒక కోరిక అడుగుతున్నా శివ, అది కూడా నేను కడుపుతో ఉన్నా కాబట్టి అడుగుతున్నా. నా లోపల పెరుగుతుంది మగ బిడ్డను ఆడబిడ్డను నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మగ బిడ్డనే ప్రసాదించు శివ. నా కోసమో నా కుటుంబం కోసమో కాదు, దేశం కోసం ధర్మం కోసం, దేశంలో జరుగుతున్న మత మార్పులను నరికట్టడానికి, దేశంలో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న వారి తల నరకడానికి, మూఢ విశ్వాసాలను తుంచివేయడానికి, బాల్య వివాహాలను నరికట్టడానికి నా కడుపున ఒక యుగ పురుషుని ఇముశివ అంటే అప్పుడు పుట్టిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. అంతటి గొప్ప చరిత్ర కలిగిన వీరుడు యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించుకుంటున్న బీరవెల్లి గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో ఈ లక్ష్య సాధనలో యువ నాయకులు వార్డు మెంబర్ గా నిలబడి వారి లక్ష్య సాధనలో కృషి చేసిన బీడీసీ సభ్యులకు, సర్పంచ్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారు అందించిన ఆర్థిక సాయం జీవితంలో మర్చిపోయినది. మొదట్లో తడబడ్డ, తర్వాత నిలబడి చివరికి అనుకున్నది సాధించారు. కాబట్టి బీడీసీ సభ్యులకు అలాగే యూత్ సభ్యులకు బీరవెల్లి గ్రామ ప్రజలలో ఒకటి గమనించండి, మీలో ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మీకు ధైర్యాన్ని నింపడానికి బీరవెల్లి నడి ఒడ్డున శివాజీ విగ్రహం ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఇదే ఐక్యత, ఇదే బలం ఇట్లా ఉంటే బీరవెల్లి గ్రామం ఒక మండలంగా మారే రోజు అతి త్వరలోనే ఉందని గమనించగలరు. ఇక హిందూ మతం, హిందూ ఆచార సాంప్రదాయాల గురించి చెప్పాలంటే మన ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ప్రపంచానికి చాలా నేర్పినాయి. ప్రపంచంలో ఉన్న వ్యక్తులు కూడా వాటిని అనుసరించి బాగా జీవిస్తారు. కానీ మన దేశంలోనే జరిగిన యథార్థ సంఘటనలు పురాణాలుగా, కావ్యాలుగా మారి మన కళ్ళ ముంగడున్న వాటి తాత్పర్యం కూడా తెలియనంత బిజీగా బతుకుతున్నాం. సింపుల్ చెప్పాలనుకుంటే ఒక ఆడదాని కొమ్ము లాగినందుకు అక్షరాల 18 లక్షల మందిని మట్టి కనిపించిన మహాభారతం జరిగిన నేల ఇది. అలాగే తెల్లార్త రాజేంద్రుడు కానీ తండ్రి మాట జవదాడకుండా అరణ్యానికి వెళ్ళి వనవాసం చేసి రాజ్యానికి రాజైన రామలక్ష్మణులు పుట్టిన నేల ఇది. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం దాల్చి భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు పుట్టిన నేల ఇది. అందుకే ఈ హిందూ మతంలో ఎందరో దేవుళ్ళు, ఎన్నో దేవతలు, ఎన్నో పండుగలు. ఈ హిందూ మతంలో ఉన్న గొప్పతనం సృష్టిలో ఏ మతానికి లేదు. కానీ అదే హైందవ మతంలో నాస్తికవాదం అనే పదం విపరీతంగా వెళ్తుంది. నాస్తికుడు హిందూ మతాన్ని అవహేళన పరిచేలా, కించపరిచేలా అయ్యప్ప స్వాములు ఇష్టం వచ్చినట్లు తీరుతారు. హనుమాన్ స్వాముల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా మనం పట్టించుకోం. శరీర అవయాలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నా పక్షవాతం వచ్చిన లెక్కనే జీవిస్తున్నాం. ఒక నిద్ర పోతున్న కుంభకరుణ్ణి నిద్ర లేపడానికి 100 మంది కాపలదారులు కాపల వ్యక్తి నిద్ర లేపితే 6 నెలలు నిద్రపోయి కుంభకరుడు అర్ధగంటల నిద్ర నుంచి లేచవచ్చు. కానీ ధర్మాన్ని కాపాడేందుకు నాటి శివాజీ నుంచి మెదులుకుంటే నేటి వరకు మనకు తెచ్చిన వాళ్ళు ఎందరో ఈ భరతమాత కాల గర్భంలో కనుమరుగైపోతున్నా మనం పట్టించుకుంటలేం. ఒక్కసారి ఆలోచించాలి. పక్క దేశమైన బంగ్లాదేశ్ లో పర్వతాల బట్టలిప్పి పానమునగా అగ్గి పెట్టిన మనం పట్టించుకోం. పక్క దేశం ఎందుకు, మన దేశంలోనే పహల్గాంలో ప్యాంట్ ఇప్పి నువ్వు హిందువా కాదా అని చూసి చంపుతున్నారంటే
ఆలోచించుకోర్రి. ఒక హిందూ బాలిక లవ్ జిహాద్కు గురై చచ్చిపోయినా మనం పట్టించుకోం. ఎందుకంటే మనం మంచుకున్నాం, మన పిల్లలు మంచుకుంది, మన పిల్లలు మంచుకున్నాం, మన ఫ్యామిలీ మంచుకుంది, ఎవడు ఏమైతే నాకేమవుతుంది అనే స్థాయికి మనం వెళ్ళిపోయినాం. ఒక్కసారి ఆలోచించుర్రి. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించి మన చుట్టూ ఉన్న వారిని కాపాడుకున్న రోజు మనం కూడా ఒక ఛత్రపతి శివాజీమే అవుతాం. అది గుర్తుంచుకోవాలి. ఇక సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. కృష్ణం వందే జగద్గురు మూవీ ఆడియో లాంచ్ లో బాధపడ్డాడు. ఎందుకంటే భగవద్గీతను చచ్చిపోయినప్పుడు శివయాత్రలు పెట్టుకుంటున్న సంతోషం, కానీ అదే భగవద్గీతను బతికున్నప్పుడు ఎందుకు ఇంటలేనని చాలా బాధపడ్డాడు. ఈ రోజు నేనేం చెప్తున్నా అంటే, నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు, నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు. అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు నాతో సహా 24 గంటల్లో 16 గంటలు ఢిల్లీ సుల్తాన్ల గురించి, కుతుబ్ షాల గురించి, అసఫ్ జాల గురించి, మొఘల్ చక్రవర్తుల గురించి చదువుకోవడానికి టైం ఉంది. కానీ నీ బతుకును ఒక అద్భుతంగా మార్చే పుస్తకం, భూమి మీద మొలిచిగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండే ఏకైక పుస్తకం భగవద్గీత. అంత మంచి పుస్తకం చదువుకోవడానికి నీకు 24 గంటలు 20 నిమిషాలు టైం ఉంటలేదా? ఒక్కసారి ఆలోచించు. ధర్మో రక్షితే రక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడితే నిన్ను ధర్మం కాపాడుతుంది. ధర్మ సంసనాతయ సంభవామి ఇగే, యుద్ధం చేసైనా పర్వాలేదు ధర్మాన్ని కాపాడని ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి సంపాదించాడు. అప్పుడున్న పరిస్థితులను బట్టి శ్రీకృష్ణుడు యుద్ధం చేసిండు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ ధర్మాన్ని కాపాడాలనుకుంటే నీ ఆచారాలు ఏంది, నీ సాంప్రదాయాలు ఏంది, నీ పౌరాణికాలు ఏంది, నీ పండుగలు ఏంది, నీ సాంప్రదాయం ఏంది, తరతరాలుగా తాతల నుంచి తండ్రులకు సంక్రమించింది, తండ్రుల నుంచి మన దాకా సంక్రమించింది. మరి మన నుండి మన పిల్లలకు ఏమి ఇస్తున్నాం అనేది ధర్మం. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత వస్తున్న పండుగలన్నీ వాళ్ళ ద్వారా జరిపించి, ఆ పండుగ ఎన్నుకున్న ఇటు వృత్తాంతాన్ని వాళ్ళకు వివరించి, చున్నెట్లు వేసుకోవాలి, బొట్టెట్లు వేసుకోవాలనే మినిమం కొన్ని ఆచారాలు నేర్పితే ధర్మం కొన్ని తరాలు బతుకుంటది. ఒక హిందూకు అవమానం జరిగితే ఎందరు హిందువులు ఏకమవుతారు? ఒక కోతిని కొడితే ఎన్ని కోతులు ఏకమవుతున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఫలితం గురించి ఆలోచించద్దు, ప్రయత్నిస్తూ పోవాలి. కర్మణ్యే వాజికరస్తే మా ఫలేషు కదాసన, ఫోకస్ ఆన్ యువర్ యాక్షన్స్, నాట్ ఓన్లీ రిజల్ట్. ఫలితం గురించి ఆలోచించకు, ప్రయత్నించు. హిందువుగా ఉండినందుకు గర్వించు, హిందూ జోలికి వస్తే గర్జించు. కన్నుండి కూడా ధర్మాన్ని కాపాడే జెండా ఏదో గుర్తించకపోతే మానవ జీవితానికి అర్థం లేదు. ఒక్కసారి ఎంతో అదృష్టం ఉంటే మానవుడిగా పుడతాం, కానీ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే హిందువుగా పుడతాం. అది ఆలోచించాలి. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఔరంగజేబుకు బందీగా ఎక్కినప్పుడు చర్మం ఓల్చి, ఉప్పు రాకి, కారం జల్లి, కళ్ళు వీకేసి, చేతి ఓలు విల్చేసి కొన ఊపిరితో నుంచి మతం మారు నేను ప్రాణాలతో వదిలేస్తామన్నా మతం మారలే. ఎందుకంటే పుట్టింది హిందూ మతంలోనే, సచ్చేది కూడా హిందూ మతంలోనే అని ప్రపంచానికి చాటి చెప్పారు. అంతేకాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకం కలకత్తా నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఎడమ కాలుకున్న బొటన వేలుతో తిలకందించడానికి ప్రయత్నించిన అవమానం భావించలే, ధర్మం వైపు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు ఎవరో కొందరు వచ్చి మతం మారు అంటే మతం మారుతున్నాం. వాళ్ళు చేసిన త్యాగాలకు మనం ఇచ్చే కృషి ఇదేనా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విగ్రహాన్ని పెట్టే కార్యసాధనలో ముందుగల చరిత్రను చదువుతారు, కొందరు చరిత్రను తిరగ రాస్తారు. కానీ చరిత్రను సృష్టించి ఆ చరిత్రకే చిరునామా మారిన వన్ అండ్ ఓన్లీ నాయకుడు, ద పవర్ఫుల్ అండ్ టెరిఫిక్ అండ్ డైనామిక్ లీడర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఇంత గొప్ప చెప్పినా అంటే, మన దేశంలో ఒక అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం ఎంత అసాధ్యమైన పను, అలాగే అరబ్ కంట్రీ అయిన దుబాయ్లో ఒక హిందూ టెంపుల్ ని నిర్మించడం కూడా అంతే అసాధ్యమైన పని. కానీ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన గనుడు మన నరేంద్ర మోడీ గారు. ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ టెంపుల్ ని దర్శించేందుకు ఇక్కడికి రాను. పక్క దేశంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా మన పండుగలు జరుపుకుంటున్నాం. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మన పండుగలు మనం జరుపుకోవాలంటే పర్మిషన్ తీసుకునే స్థాయికి మనం వెళ్ళినంటే ఏ స్థాయిలో బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఇంతకు ముందున్న ఒక వ్యక్తి ఏమో హిందువులు బొందుగాళ్ళు అంటారు, ఇప్పుడున్న వ్యక్తి ఏమో హిందువులకు గణ్యానం ఎందుకు, పండుగలు ఎందుకు, గంధర్ దేవతలు అంటారు. అరే జరుపుకుంటుంది హిందూ పండుగలు, ఉంటుంది హిందూ దేశంలో. కాబట్టి ఆలోచించాలి. ఇక ధర్మం గురించి చెప్పాలంటే, ధర్మం వైపు ఉంటే చరిత్రలో చెప్పుచేదని రికార్డులు నెలకొల్పిన వాళ్ళు మన ముందే ఉన్నారు. ముందుగా చెప్పుకోవాలనుకుంటే మన ఎమ్మెల్యే గారి గురించి, తాత స్వాతంత్ర సమరయోధుడు, తండ్రి డాక్టర్, అలాగే సామాజిక సేవకుడు. వాళ్ళకు పుట్టిన కుమారుడు ప్రజారాజ్యం నుంచి తెలంగాణ సైడ్ 2 ఎమ్మెల్యేలు వెళ్తారు, అందులో ఒకరు. తర్వాత చూసుకుంటే నిర్మల్ జిల్లా చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో 1,00,000కు పైన ఓట్లు, 50,000కు పైన మెజార్టీ సాధించిన బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ ఏలేటి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు.
అలాగే అలాగే మన గ్రామ ప్రథమ పౌరుడు ఎల్లన్న గారి గురించి చెప్పాలంటే పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో, కానీ గ్రామానికి ఏదో సేవ చేయాలనే అంకిత భావం కలిగిన వ్యక్తి. ఊరు ప్రజలు కూడా నమ్మి వారికి అవకాశాన్ని ఇచ్చారు. ఒకసారి ఎల్లన్న గారు, వాళ్ళ తర్వాత వాళ్ళ తల్లి, ఇప్పుడు వాళ్ళ శ్రీమతి, ఎవరికి ఉందా రికార్డు? ఒకే కుటుంబం నుంచి ముగ్గురు. అంటే ధర్మం వైపు నిలబడితే చరిత్రలో చెక్కు చెదరని రికార్డులు నెలకొల్పిన వాళ్ళు మన ముందే ఉన్నారు. కాబట్టి ధర్మం తప్పద్దు. పదవుల కోసం పథకాల కోసం ధర్మాన్ని దూషించడం సరైనది కాదు, అది మార్చుకోవాలి. వీటిని అవగాహన కల్పించుకోవాలి. ఓకేనా? ఈ సమయం లేదు కాబట్టి సరిదిద్దుకోగలరు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ బ్రదర్. ధన్యవాదాలు విశ్వాసన్న. ఇప్పుడు శివాజీ యూత్ ప్రెసిడెంట్ శ్రీ జక్కుల శ్రీధర్ గారు మాట్లాడతారు. ఇప్పుడే విచ్చేసినటువంటి